హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు తెలుగు వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ చూపించబోతున్నా అండి. రుచికరమైన గ్రేవీతో పర్ఫెక్ట్గా డాబా స్టైల్లో తక్కువ మసాలాలు యూస్ చేసి తినాలి అనిపించేలా కమ్మనైన రుచికరమైన గ్రేవీ కర్రీ ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా ఒక 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని శుభ్రపరిచి ఒక పక్కన పెట్టుకోండి. ఈ చికెన్ ఇప్పుడు మనము ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇందులో చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసము, తగినంత పెరుగు, రుచికి సరిపడా కారము వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా నూరుకుందాము. ఒక మిక్సీ జార్లో కొబ్బరి, జీడిపప్పు, మసాలా దినుసులు, గసగసాలు వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోండి. ఇదిగో ఈ విధంగా మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోండి. ఇప్పుడు బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో చెక్క, ఇప్పుడు ఒక బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఒక చెక్క, 2-3 ఆకులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనియండి. తెరిచి చూస్తే ఇలా ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసుకున్న టమాటో యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనియండి. చూడండి బాగా కుక్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కుక్ చేసుకోండి. చూడండి వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అది ఇందులో యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర, ధనియాల పొడి యాడ్ చేసుకోండి. నేనైతే ఆచి చికెన్ మసాలా యూస్ చేస్తానండి. అది కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కుక్ చేసుకోండి. చూడండి ఆయిల్ అనేది ఎలా పైకి తేలిందో. నేనైతే అసలు కొంచెం వాటర్ కూడా యాడ్ చేయలేదండి ఇందులో. చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యిందో. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో దించుకోండి. ఇదైతే రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. నేనైతే ఎటువంటి వాటర్ కూడా యూస్ చేయలేదు. గ్రేవీ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.